వెల్కమ్ టు క్విజ్ బజార్. ఈరోజు ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఆ వీడియో ఏంటి అనేది చెప్పే ముందు మీ అందరూ ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే లైఫ్ పార్ట్నర్ కనుక ఇలా చేస్తే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. అవి ఏంటో తెలుసుకుందాం. భార్యాభర్తల బంధాన్ని మన దేశంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఎన్నో ఆచారాలు సాంప్రదాయాల నడుమ ఒకటవుతారు. అయితే ఈ బంధం కలకాలం నిలవాలంటే మాత్రం ఒకరిపై ఒకరికి నమ్మకం తప్పనిసరిగా ఉండాలి. నమ్మకం లేకుంటే ఆ జీవితం సాఫీగా సాగదనే చెప్పాలి. భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలన్నా, హాయిగా గడపాలన్నా ఇద్దరి మధ్య ఎలాంటి భేదాలు ఉండకూడదు. అన్ని విషయాలు చర్చించుకోవాలి. ఏ విషయాన్ని కూడా దాచడానికి ప్రయత్నించొద్దు. అలా కాకుండా పలు విషయాలు దాచిన మన ప్రవర్తనలో తేడా వచ్చినా మన భాగస్వామి మోసం చేస్తున్నాడని భావించాలి. ప్రస్తుత కాలంలో ఎన్నో రిలేషన్షిప్స్ అయితే చూస్తున్నాం. భర్త కాకుండా మరొకరితో చనువుగా ఉంటున్నారు. అలాగే భార్యకు తెలియకుండా భర్త మరొకరితో కలిసి ఉంటున్నారు. అయితే ఇలాంటి విషయాలు మీ భాగస్వామిలో ఉంటే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు జీవిత భాగస్వామి దగ్గర నచ్చిన విషయాలు ఒక్కసారిగా నచ్చకుండా పోతాయండి. తరచుగా ఫోన్ చెక్ చేసుకుంటూ ఒక దశలో ఉంటారు. లైఫ్ పార్ట్నర్ ప్రవర్తనలో అయితే మార్పు గమనించాలి. కొంతమంది తమ జీవిత భాగస్వామి మరొక అమ్మాయితో చనువుగా మాట్లాడినా సహించలేరు. అదేవిధంగా మగవారు కూడా తమ భార్యలు వేరొక వ్యక్తితో కానీ స్నేహంగా ఉన్నట్లయితే ఎక్కువగా మాట్లాడుతున్నా సరే తట్టుకోలేరు. ఇలాంటి వారు ఈ చిన్న విషయాన్ని జీవిత భాగస్వామిని అనుమానిస్తూ ఉంటారు. కానీ ఈ అనుమానం నిజం అనే విషయాన్ని ఎలా గుర్తించాలి అంటే, భార్య లేదా భర్త తమ ఫోన్లో ఎక్కువ సమయం గడుపుతున్నా, ఫోన్ ఇవ్వకుండా ప్రతి విషయాన్ని దాచడానికి ప్రయత్నిస్తే అప్పుడు మాత్రం కొంచెం అనుమానించాల్సిందే. అయితే ఇలాంటి సమయాల్లో ఒక్కోసారి నిజం లేకపోవచ్చు. అందుకే వారి ఫోన్ని, వాళ్ళ పర్సనల్ వస్తువులను చెక్ చేసేటప్పుడు వాళ్ళు లేనప్పుడు మాత్రమే చెక్ చేయాలి. అలాగే చాలామంది బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో చెప్పి వెళ్తారు. అయితే బయటికి వెళ్ళినప్పుడు చెప్పకుండా, అడిగినా చెప్పడానికి సందేహించినప్పుడు వారు మీ దగ్గర ఏదో దాయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు. అలాగే ఇది వరకు లేని కొత్త అలవాట్లు చేసుకుంటూ అందంపై ఎక్కువగా దృష్టి పెట్టడం, అలాగే పార్ట్నర్ ఇష్టాలను చిరాకు పడడం, కేర్ తీసుకోకపోవడం గమనిస్తే అప్పుడు ఎక్కువగా ఎందుకు అలా చేస్తున్నారో కూడా గుర్తుపట్టాలి. అలాగే ప్రతి విషయానికి కంగారు పడడం, ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా చెబుతారేమని కంగారు పడడం వంటివి చూస్తే కూడా వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేస్తున్నారా అన్న విషయాన్ని గుర్తించాలి. నా వీడియో ద్వారా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మనలో అర్థం చేసుకునే గుణం ఉన్నంత వరకు ఎదుటివారు తప్పు చేస్తున్నట్లు తెలిసినా వాళ్ళని క్షమించి మంచి దారిలో పెట్టే మనస్తత్వం ఉన్నంత వరకు ఎటువంటి అభిప్రాయ భేదాలు అయితే రావండి. తప్పు చేసిన వాళ్ళని క్షమించే గుణం, తప్పు చేసినప్పుడు క్షమించమని అడగటం వంటి మంచి లక్షణాలు ఉన్నంత వరకు కూడా ఎటువంటి అభిప్రాయ భేదాలు అయితే రావు. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని అభిప్రాయ భేదాలు వచ్చినా ఒకరిని ఒకరు సరి చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే జీవితం సాఫీగా సాగుతుంది. ఇంకా నా వీడియో ద్వారా మీకు ఇచ్చిన సజెషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.